సేవకుడు అంటే ఎవరో తెలుసా? ఎవరు చెడుతనాన్ని విసర్జిస్తారో, నీతిగా యథార్థంగా పవిత్రంగా బ్రతుకుతారో ఆ వ్యక్తి సేవకుడు. ప్రభా, ఎందువల్ల సేవకుడయ్యారు? ఆయన గారికి ఇట్లా ఎఫోదునేమో ధరింపజేశారా? లేదు. ఆయన గారు ఇక్కడ వాక్యం చెప్తున్నాడా? లేదు. సంఘానికి కాపరిగా ఉన్నాడా? లేదు. మరి ఇవి ఉంటే కదయ్యా సాధారణంగా సేవకుడు. అవేమి లేకుండా ఎందుకు సేవకుడు అని అంటున్నారంటే, ఆ వ్యక్తిలో నీతి ఉంటుంది, ఆ వ్యక్తిలో పవిత్రత ఉంటుంది, ఆ వ్యక్తిలో ఎంత వెతికిన చెడుతనము దాన్ని ఏం చేస్తాడు? విసర్జించేస్తాడు. ఎవరైతే అవి లేకుండా నీతిగా యథార్థంగా బ్రతుకుతాడో ఆ వ్యక్తి సేవకుడని ప్రభు చెప్తున్నాడు. దేవుని ప్రజలారా, నీలో నాలో ఏ దుర్నీతి ఉందో దాన్ని విసర్జించాలి. నీలో నాలో ఏ చెడుతనం ఉందో దాన్ని విసర్జించాలి. అమ్మా, పాపము, అపవిత్రత, చెడుతనం లేకుండా ఉంటే నువ్వు సేవకుడివి. నేను ఒక యోసేపు లాగా దీవిస్తాను. నువ్వు ఎగ్జామ్స్ రాస్తున్నావా? విజయం నీ సొంతం. ఇంటర్వ్యూకి వెళుతున్నావా? అసలు నిన్ను చూసిన వాళ్ళకే నీ మీద మనసు వచ్చేస్తుంది. ఆ ఎస్తేరు తల్లి అట్లా నుంచుందండి. నుంచుంటే ఈయన గారు ఏమన్నారు? తాను పెళ్లి చేసుకోబోయేటువంటి పెళ్లి కుమార్తె ఆవిడ. కాబోయే భార్య మీద ఏమనుకోవద్దు, దయ పుట్టుద్దా, ఇష్టం పుట్టుద్దా? దయ అంటే ఏంటంటే ఇష్టాన్ని దాటుకుని వెళ్ళిపోయింది ఆవిడ. కారణం ఏంటంటే ఆవిడలో ఏముంది? పరిశుద్ధత. కాబట్టి ఏమైందంటే దయా బిడ్డ మీదకి వచ్చి. పరిశుద్ధతలో అంత శక్తి ఉన్నది, పవిత్రతలో అంత శక్తి ఉంది. నువ్వు పవిత్రురాలిగా ఉండి నీతిగా బ్రతుకుతూ నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావనుకో, ఆ సదరు అధికారి హృదయంలో నీ మీద దయే పుట్టుద్దని. నువ్వు వ్యాపారవేత్తగా ఉన్నావా, ఎక్కడికైనా వెళ్ళావనుకో, నీలో చెడుతనం లేకుండా మంచి ఉందనుకో, నువ్వు ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళు, ఏ ప్రాజెక్టు, ఏ గొప్ప వ్యాపారవేత్త, బిల్ గేట్స్ దగ్గరికి వెళ్ళినా, వారెన్ బఫెట్ దగ్గరికి వెళ్ళినా, నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దయ నీ మీదకి వచ్చును గాక. నువ్వు వెళుతూ ఉంటుండగా, అమ్మా, నువ్వు వెళుతూ ఉంటుండగా ప్రతి వ్యక్తి దయ నీ మీద ఉండును గాక. వాడు కరుడు గట్టినటువంటి అపవిత్రుడైనా, వాడు సైకో అయినా, వాడు పొద్దున్న లేచిన దగ్గర రాత్రి వరకు అటువంటి చెడ్డ పనులు చేసేవాడైనా, నువ్వు పవిత్రతతో నువ్వు వెళితే నీ మీదకి ఆ వ్యక్తి ద్వారా దయే వచ్చుద్ది, దయ వచ్చు.